క్రీస్తు నామంలో మీ అందరికీ వందనములండి. ప్రేమైనటువంటి సోదరి సహోదరులారా, నాతోటి సేవకులారా, ఈ సమయంలో మనము మోషే కానాను దేశంలోనికి ఎందుకు ప్రవేశించలేదు అనే పార్ట్ 3 లేక 3వ భాగాన్ని తెలుసుకుందామండి. మనము పార్ట్ 1, పార్ట్ 2 తెలుసుకున్నాము. అనేకమైనటువంటి విషయాలు, అనేకమైనటువంటి కోణాలలో తెలుసుకోగలిగాం. తండ్రి మహాకృపను బట్టి ఎందుకు ప్రవేశించలేదు. ఈ సమయంలో ఫైనల్గా 3వ భాగాన్ని, ఆ భాగంలో ఉన్నటువంటి ఆంతర్యాన్ని కూడా మనము గ్రహిద్దామండి. జాగ్రత్తగా మీరు వినాలని, పరిశీలనాత్మకంతో గ్రహించాలని ప్రేమతో మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను. ఓకే, మరొక్కసారి సబ్జెక్ట్ తెలియజేస్తున్నాను. మోషే కానాను దేశంలోనికి ఎందుకు ప్రవేశించలేదు, పార్ట్ 3 అండి. ఓకే, ఈ సమయంలో మనము బైబిల్ ఓపెన్ చేసి ఇర్మియా గ్రంథము 48వ అధ్యాయంలోనికి వెళ్దామండి. ఇర్మియా గ్రంథము 48వ అధ్యాయము 10లో తండ్రి అయిన దేవుడు ఇర్మియా ప్రవక్త ద్వారా ఈ రీతిగా తెలియజేశాడు. యెహోవా కార్యమును అశ్రద్ధగా చేయువాడు శాపగ్రస్తుడగునుగాక అని రాయబడ్డదండి. ఇర్మియా తెలియజేస్తున్నాడు తండ్రి మహాకృపను బట్టి. ఏమంటున్నట్టు యెహోవా కార్యమును అన్నాడు. యెహోవా కార్యం అంటే కార్యమనగా పని. ఈ యొక్క పనిని, యెహోవా పనిని అశ్రద్ధగా చేయువాడు. శ్రద్ధగా చేస్తే ఓకే, అశ్రద్ధగా చేయువాడు వాడెవడైనా సరే, దేవుని సేవ జరిగిస్తున్నాను, నేను ప్రవక్తగా ఉన్నాను, అపోస్తలుడిగా ఉన్నాను, బోధకుడిగా ఉన్నాను, సువార్థికుడిగా ఉన్నాను, ఏమండి ఇంకా రకరకాల క్యాడర్స్ ఉన్నాయి కదండి బైబిల్లో. సో ఎవరైనా సరే దేవుడి సేవ నేను జరిగిస్తున్నానని చెప్పేటువంటి వారు అశ్రద్ధగా చేస్తే రిజల్ట్ ఏంటట? శాపగ్రస్తుడవును అవునుగాక అని చెప్తున్నాడండి. ప్రియులను చాలా జాగ్రత్తగా విషయాన్ని గ్రహించాలని ప్రేమతో కోరుతున్నాను. దేవుడు ఒక మాట చెప్పాడంటే అది సత్యం కనుకనే, అందులో జ్ఞానం ఉంటుంది కనుక, అందులో వాస్తవం ఉంటుంది కనుక మనమందరం కూడా నమ్మి తీరవలసినదే. ఆయన అవునని చెప్పి కాదనేటువంటి వాడు కాడు. ఆయన ఏదైతే చెప్తాడో దాని ప్రకారంగానే జరుగుతుంది. దేవుడి పక్షాన ఇర్మియా గారు తెలియజేస్తున్నాడు దేవుడు సేవ జరిగించేటువంటి వారికి. ప్రియులారా, ఈ సమయంలో మనము మోషే గారి గురించి మనం ఆలోచిద్దాం. మన సబ్జెక్ట్ని మనసులో పెట్టుకొని మోషే గారిని గురించి మనం ఆలోచిద్దాం. మోషే గారు దేవుని యొక్క సేవకుడేగా, దైవజనుడైన మోషే మనందరికీ తెలిసిన సంగతి. పార్ట్ 1, 2లో తెలియజేశాను. ఈయన దేవుడి యొక్క సేవ జరిగిస్తూ ఉంటున్నాడు. దేవుడు పని అప్పచెప్పాడు. మనందరికీ తెలుసు, సీనాయి కొండ మీద దూత ద్వారా తాను చేయవలసిన పనులు అప్పచెప్పాడు. అలాగే మోషే గారు కూడా దేవుని యొక్క పనులు జరిగిస్తూ ఉంటున్నాడు. మోషేకి సంబంధించిన ఇంట్రడక్షన్ మళ్ళీ నేను చెప్పవలసిన అవసరం లేదు. పార్ట్ 1, 2లో మీకు తెలియజేశాను. అందుకొరకు ఈ సమయంలో అవసరం లేదని చెప్పేసి డైరెక్ట్గా సబ్జెక్ట్లోకి వెళ్తున్నాను. గమనించాలని ప్రేమతో కోరుతున్నాను. కాబట్టి దేవుని యొక్క సేవ జరిగిస్తూ ఉంటున్నాడు తండ్రి మహాకృపను బట్టి అద్భుతంగా. అయితే ఇప్పుడు మనం చదువుకున్నటువంటి లేఖన ప్రకారంగా యెహోవా కార్యమును అతను శ్రద్ధగా చేశాడా, అశ్రద్ధగా చేశాడా అనేటువంటి విషయాలు జాగ్రత్తగా మనం పరిశీలిస్తే, మరి అశ్రద్ధగా చేయడాన్ని బట్టి తనకు వచ్చినటువంటి శాపం, తనకు వచ్చినటువంటి నష్టం ఏంటి అన్నటువంటి విషయాన్ని మనము గ్రహిద్దాము.
మన సబ్జెక్టుకి అనుకూలంగా ఉంటుందన్న ఉద్దేశంతో నేను ఇక్కడి నుంచి వస్తున్నాను. ప్రియులారా, మన సబ్జెక్ట్ ఏంటి? మోషే కానాను దేశంలోనికి ఎందుకు ప్రవేశించలేదు? ఇది కదా. అతను దేవుని కార్యాన్ని శ్రద్ధగా చేయటాన్ని బట్ట, అశ్రద్ధగా చేయటాన్ని బట్ట, రీజన్ ఏంటి అనేటువంటి విషయాన్ని మనం చూసుకుందాం. అనేక రకాలుగా మనము పార్ట్ 1, 2లో విషయం తెలుసుకున్నాము. ఇప్పుడు 3లో మరొక కోణంలో మనం తెలుసుకుందాం. ఓకేనండి, రైట్. ఏమాత్రం కూడా మనం ఆలోచన చేయకుండా మనము సందర్భానికి అనుకూలమైనటువంటి సంగతులు మనము చూసుకుందాము. ఇశ్రాయేలీలు ఈజిప్ట్ నుండి మరి ప్రయాణమై అరణ్య మార్గం గుండా కానానుకి వెళ్తున్నటువంటి సందర్భం మనందరికీ తెలిసినటువంటి విషయాలే. ప్రియులారా, వీరు సంఖ్యాకాండంలో రాయబడ్డది 20వ అధ్యాయంలో, సంఖ్యాకాండము 20వ అధ్యాయము మొదటి నుంచి చదివితే, మొదటి నెల యందు అంటే యూదుల కాలమానం ప్రకారంగా యూదుల యొక్క మొదటి నెలలో ఏం జరిగింది? ఇశ్రాయేలీయులు సర్వ సమాజము సీను అరణ్యమునకు రాగా ప్రజలు కాదేశులో దిగిరి. అక్కడ ఏం జరిగిందనంటే, అక్కడ మిరియాము చనిపోవటము, పాతిపెట్టబడటము, ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి ఇశ్రాయేలు జనాంగానికి లేక సమూహమునకు దాహం ఎత్తదండి, త్రాగటానికి నీళ్ళు లేవు. జనులు త్రాగటానికి నీళ్ళు లేకపోవటాన్ని బట్టి అహరోను మీద, మోషే మీద సనుగుతూ గురుగుతూ పరిస్థితి లేకుండాకి ఏమాత్రం ఆలస్యమైనా కూడా రాళ్లతో వారిని కొట్టేటువంటి పరిస్థితి ఏర్పడ్డది. ఓకే, అప్పుడు ఏం జరిగింది? ఆ టైంలో ఏం చేయాలనో వారికి అర్థం కాక 20వ అధ్యాయం 6లో వారు ఏం చేశారంటే, ప్రియులారా చాలా జాగ్రత్తగా మీరు చూడండి. అప్పుడు 20వ అధ్యాయం 6వ వచనం, అప్పుడు మోషే అహరోనులు సమాజం ఎదుటి నుండి ప్రత్యక్ష గుడారపు యొక్క ద్వారంలోనికి వెళ్ళి సాగిలపడగా యెహోవా మహిమ వారికి కనపడెను. 7వ వచనం, యెహోవా మహిమ ఎప్పుడైతే వారికి కనపడదో ప్రియులారా, 7లో తండ్రి అయినటువంటి దేవుడు మోషేకి ఏ రీతిగా సెలవిస్తున్నాడో చూద్దాం. అంతటా యెహోవా మోషేకు ఈలాగున సెలవిచ్చెను. ఏంటి? నీవు నీ కర్రను తీసుకొని నీవును నీ సహోదరుడైన అహరోనును ఈ సమాజమును పోగు చేసి వారి కన్నుల ఎదుట ఆ బండతో మాట్లాడము, అది నీళ్ళిచ్చును. నీవు వారి కొరకు నీళ్లను బండలో నుండి రప్పించి సమాజమునకును వారి పశువులకును త్రాగనిమ్ము. యెహోవా అతనికి ఆజ్ఞాపించినట్లు మోషే ఆయన సన్నిధి నుండి కర్ర తీసుకొని పోయెను. 7, 8, 9. ఎప్పుడైతే వీరు సాగిల పడ్డారో ప్రియులారా, దేవుడు తెలియజేస్తున్నాడు, నీ కర్రను తీసుకొని నీ సహోదరుడైనటువంటి అహరోన్ని తీసుకొని సమాజాన్ని పోగు చేసి వారి కన్నుల ఎదుట ఆ బండతో మాట్లాడని చెప్పేసి అంటూ ఉంటున్నాడు. బండతో మాట్లాడితే బండ ఏం చేస్తుంది? బండ నీళ్ళు ఇస్తుంది. నీళ్ళు రావడాన్ని బట్టి ఇశ్రాయేలు సమాజం అంతా కూడా ప్రియులారా నీళ్లు తాగేటువంటి అవకాశం ఉంటుంది, పశువులు తాగి బ్రతికేటువంటి అవకాశము ఉంటుంది. ఇప్పుడు దేవుడు ఆ టైంలో ఆజ్ఞ జారీ చేశాడు మోషేకి, అలాగే అహరోనుకి సొల్యూషన్ తెలియజేస్తున్నాడు. అప్పుడు దేవుడు తెలియజేసిన ప్రకారంగా, దేవుడు ఆజ్ఞాపించిన ప్రకారంగా ఏం చేయాలండి? మోషే దేవుడి యొక్క మాట వినాలి. అంటే దాని అర్థం ఏంటంటే దేవుడు చెప్పిన ప్రకారంగా జరిగించాలి. ఏదైతే చెప్పాడో చెప్పిన దాని ప్రకారంగా యాజ్ ఇట్ ఈజ్గా ప్రవర్తించాలి. అప్పుడు మోషే దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చినటువంటి వాడవుతాడు, దేవుని యొక్క మాట విన్నటువంటి వాడవుతాడు. జాగ్రత్తగా విషయాలు మీరు గ్రహించాలని ప్రేమతో కోరుతూ ఉంటున్నాను.
ప్రియులారా, దేవుని సేవకులుగా పిలువబడుతున్న వారు, లేక దేవుని యొక్క అడుగుజాడల్లో ప్రయాణం చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరూ ప్రతి విషయంలో దేవుని యొక్క మాట వినాలండి. దేవుని మాటకి గౌరవించాలి. చెప్పింది చెప్పినట్టుగా జరిగించాలి. ఒకటి ఎక్కువ కానీ ఒకటి తక్కువ కానీ చేయకూడదు. ఎందుకంటే దేవుడి యొక్క మాట వినుట దేవునికి అది శ్రేష్టమైనటువంటి సంగతి. దేవుని మాట అంటే చాలా సంతోషపడతాడు దేవుడు. రాజు అయినటువంటి సౌలు విషయంలో సమూయేలు ప్రవక్త సౌలు తప్పు చేసినప్పుడు, దేవుని మాట వినకుండా తన చిత్తాన్ని నెరవేర్చినప్పుడు, ప్రియులారా, సమూయేలు సౌలు రాజుతో ఏమన్నాడండి? ఒక్కసారి మనం అక్కడికి వెళ్దామండి. మొదటి సమూయేలు గ్రంథంలోనికి వెళ్తే అక్కడ అద్భుతంగా రాయబడింది ప్రియులారా. ఆ విషయం మనం చూసుకుందాం. సమూయేలు మొదటి గ్రంథంలో ఈ సమాచారం మనకు కనిపిస్తూ ఉంటుంది. ఏంటిది ఆ సమాచారం అని మనం ఆలోచిస్తే 15వ అధ్యాయంలో 22వ వచనం సమూయేలు ప్రవక్త అంటున్నాడు. సమూయేలు మొదటి గ్రంథం 15వ అధ్యాయము 22లో, అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించున్నట్లు ఒకడు దహన బలులను అర్పించటం వలన ఆయన సంతోషించున. ఆలోచించుము, బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు, పొట్టేలు క్రొవ్వు అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టము. సౌలు దేవుని మాట వినలే కాబట్టి మాట వినుట శ్రేష్టం అని చెప్పేసి అంటున్నాడు ప్రియులారా. కాబట్టి దేవుడు ఏదైతే తెలియచేస్తాడో తెలియజేసిన ప్రకారంగా సౌలు రాజు కావచ్చు, ఎవరైనా సరే ఆ మాట వింటే దేవుడు చాలా సంతోషపడతాడు. అది శ్రేష్టమని చెప్పేసి సమూయేలు ప్రవక్త ఇక్కడ సౌలు రాజుకు తెలియజేస్తున్నాడు. ఇప్పుడు అదే కోణంలో ఆలోచించండి. ఇక్కడ దేవుడు మోషేకి తెలియజేస్తున్నాడు, నువ్వు వెళ్ళి బండతో మాట్లాడు, బండ ఏం చేస్తుంది? నీకు నీళ్లు ఇస్తుంది. ముందు ఏం చేయాలి? మీరు సమాజం దగ్గరికి వెళ్ళి సమాజాన్ని పోగు చేసి వారందరూ చూస్తున్నప్పుడు బండతో మాట్లాడాలి, బండ నీళ్ళు ఇవ్వాలి, ఇశ్రాయేలు తాగాలి, అప్పుడు నేను గణపరచబడాలన్నది దేవుని యొక్క ప్రణాళిక. దేవుడి చిత్తాన్ని యాజ్ ఇట్ ఈజ్గా ప్రియులారా మోసే జరిగించాలి. ఆ సమయంలో శ్రద్ధగా జరిగించాలి, అశ్రద్ధగా కాదు. లేఖనం మనం చదువుకున్నాగా, యెహోవా కార్యమును అశ్రద్ధగా చేయువాడు వాడెవడైనా సరే, నేనే కానీ మీరే కానీ ఎవరైనా సరే, ఇర్మియా కానీ మోషే కానీ ఎవరైనా సరే దేవుడి కార్యం జరిగిస్తూ ఉన్నప్పుడు శ్రద్ధగా చేయాలి. ఏం కాదులే, ఇలా జరిగించవచ్చులే అని చేస్తే అది అశ్రద్ధ అయింది. అశ్రద్ధగా చేయువాడు శాపమునకు గురి కావాల్సి వస్తుంది. ఇది ఆయన చట్టము, అది ఆజ్ఞది. ప్రియులారా, ఏం జరిగిందో జాగ్రత్తగా మీరు వినండి. ఇప్పుడు 10వ వచనంలోకి మనం వెళ్దాం. ఎందుకంటే 7, 8, 9 చదువుకున్నాగా సంఖ్యాకాండము 20వ అధ్యాయంలో. ఇప్పుడు 10వ వచనంలోకి మనం వెళ్దాం. 10లో ఏం జరిగిందంటే, తర్వాత మోషే అహరోనులు ఆ బండ ఎదుట సమాజమును పోగు చేసి, ఆ బండ ఎదుట సమాజమును పోగు చేసినప్పుడు అతడు వారితో ఏమంటాడంటే, ద్రోహులారా వినుడి అని చెప్పేసి అన్నాడండి. మళ్ళీ చదువుతున్నాను. తర్వాత మోషే అహరోనులు ఆ బండ ఎదుట సమాజమును పోగు చేసినప్పుడు అతడు వారితో, సమాజం వచ్చారు, నిలుచున్నారు, ఏం జరిగిద్దో చూస్తున్నారు. వారితో అంటున్నాడు మోషే,
ద్రోహులారా వినుడి. అసలు వాళ్ళు అక్కడికి ఎందుకు వచ్చారు? ఇశ్రాయేలు సమాజం నీళ్లు తాగడానికి వచ్చారు, దాహం వేసి వచ్చారు, శాంతి సమాధానం లేకుండా అక్కడికి వచ్చారు. వీరు నీళ్ళు రప్పిస్తారేమో, తాగుదాము, మా దాహాలు తీర్చుకుందాం అని చెప్పేసి వచ్చారు. సమాధానం లేని పొజిషన్లో వారు వచ్చారు. మోషే ఏం చేయాలి? వారిని సమాధానపరచాలి, సంతోషపడేటువంటి మాటలు తెలియచేయాలి, దేవుడి పక్షాన దేవుడి గొప్పతనాన్ని తెలియచేయాలి. ప్రియులారా ఏమంటాడు? ద్రోహులారా వినుడి అని చెప్పేసి అంటున్నాడండి. ఇలా మాట్లాడవచ్చా అండి? దేవుని పిల్లలైనటువంటి ఇశ్రాయేలీయుల విషయంలో దేవుని సేవకుడు ఇలాగా ఈ మాట ఉపయోగించవచ్చా? ద్రోహులారా వినుడి అంటే వింటారా అండి? మోషే మీద, అహరోను మీద ప్రేమ కలిగి ఉంటారండి వారు? ద్రోహులారా వినండి అంటే ఓకే మీరు చెప్పండి మేము వింటామని చెప్పేసి సిద్ధపడతారండి? లోపల కోపం అనేది రగులుకోదా అండి? ప్రేమైన వారులారా చాలా జాగ్రత్తగా ఆలోచించండి. మోషే వర్షన్ ఎలాగుంది ఈ టైంలో, ఈ టెరబుల్ కండిషన్లో ఒకసారి మీరు ఆలోచించండి. ఎంత సాత్వికంగా మాట్లాడాలి. మత్తయి సువార్తలో కూడా బాప్తిసం ఇచ్చేటువంటి యోహాను యొక్క పరిస్థితిని గురించి మనం ఆలోచిస్తే, బాప్తిసం తీసుకోవడానికి ఎవరెవరు వస్తారండి? మత్తయి సువార్త ప్రియులారా మనం ఆలోచిస్తే 3వ అధ్యాయంలో, మత్తయి సువార్త 3వ అధ్యాయము 7లో ఏం రాయబడిందంటే, అతడు పరిసయ్యులలోనూ సద్దుకయ్యులలోనూ అనేకులు బాప్తిసం పొందుట చూచి, అతడు పరిసయ్యులలోనూ సద్దుకయ్యులలోనూ అనేకులు బాప్తిసం పొందవచ్చుట చూచి బాప్తిసం పొందడానికి వస్తున్నారు. ఎవరెవరు వస్తున్నారో ఇక్కడ రాయబడ్డది. వారిని చూసి సర్ప సంతానమా, రాబోబు ఉగ్రతను తప్పించుకున్నట్టుకు మీకు బుద్ధి చెప్పిన వాడెవడు? మారు మనసుకు తగిన ఫలాన్ని ఫలించుడి. మారు మనసుకు తగిన ఫలాన్ని ఫలించుడని మామూలుగా చెప్పొచ్చుగా. దానికంటే ముందు ఏమంటాడండి? సర్ప సంతానమా అని ఉచ్చరించాడండి, మాట్లాడాడు. ఎవరితోటి? పరిసయ్యులలోనూ సద్దుకయ్యులలోనూ అనేకులు బాప్తిసం పొందడానికి వచ్చినప్పుడు వారిని చూసి సర్ప సంతానమా అనొచ్చా అండి? బాప్తిజం తీసుకుందాం, మా పాపాలు కడిగి వేసుకుందాం, మారు మనసు పొందుదాం, తీసుకుందాం, రక్షింపబడదామని ఏ కాన్సెప్ట్లో వారు వచ్చారో వారికి తెలుసు. ఏం చేయాలి ఇక్కడ? యోహాను పొలైట్గా మాట్లాడాలి. సర్ప సంతానమా అనడండి. సర్ప సంతానం అంటే దాని అర్థం ఏంటిది? సర్పానికి పుట్టినటువంటి వారులారా, సాతానికి పుట్టినటువంటి వారులారా అని అర్థం కదండి. ఇలాగా మాట్లాడితే ఎలాగుంటుందండి? బాగా ఆలోచించాడు. ఆ తర్వాత యోహాను గారు చనిపోయేంత వరకు బ్రతకలేదండి, మధ్యలో చనిపోయాడు. అలాగే చనిపోయాడో మనందరికీ తెలుసు. అతనికి ఉన్నటువంటి ఆ కండిషన్ బట్టి జాగ్రత్తగా మాట్లాడాలండి. అలాగే ఇక్కడ మనం ఆలోచిస్తే నీళ్లు త్రాగటానికి వచ్చినటువంటి వారితోటి ఏమంటాడండి? సంఖ్యాకాండము 20వ అధ్యాయము 10లో ద్రోహులారా మీరు వినుడి అని చెప్పి స్టార్ట్ చేశాడండి. ఇక్కడైతే ద్రోహులారా అని అడగానండి. మరి ద్రోహులారని రికార్డ్ చేయబడ్డది, కానీ దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా ఎలాగ రికార్డ్ చేయించాడు? అసలు ఒరిజినల్గా ఏమన్నాడు అనుకున్న సంగతి మోషే ఇశ్రాయేలును పట్టుకొని ఇశ్రాయేలులతో ఏమన్నాడు అనుకున్న సంగతిని కీర్తనల గ్రంథంలో ఎలాగ తెలియచేశాడో ఇప్పుడు మనం చదువుకుందామండి. కీర్తనల గ్రంథంలోకి మనం వెళ్దాం. కీర్తనల గ్రంథము 106లోకి వెళ్తే అసలు ఒరిజినల్గా ఏమన్నాడు అన్నటువంటి విషయము ఇక్కడ రాయబడుతుందండి. కీర్తనల గ్రంథము 106, 32, 33. కీర్తనల గ్రంథము
6:32-33. మెరీబా జలముల యొద్ద వారు ఆయనకు కోపము పుట్టించిరి, కావున వారి మూలముగా మోషేకు బాధ కలిగెను. మెరీబా జలముల యొద్ద వారు ఆయనకు కోపం పుట్టించిరి, కావున వారి మూలముగా మోషేకు బాధ కలిగెను. 33. ఎట్లనగా వారు అతని ఆత్మ మీద తిరుగుబాటు చేయగా అతడు తన పెదవులతో కాని మాట పలికెను అని రాయబడ్డదండి. అతడు తన పెదవులతో కాని మాట పలికెను. అయిన మాట కాని మాట ఉంటుందండి. అయిన మాట అందంగా అద్భుతంగా ఉంటుంది, కాని మాట వినటానికి అసహ్యంగా ఉంటుంది. ప్రియులరా, తన పెదవులతో కాని మాట పలికిండట. అంటే పరిశుద్ధాత్ముడు ఆ మాట ఏందో ఖచ్చితంగా రికార్డ్ చేయడానికి ఇష్టపడలేదు. కాని మాట పలికిండట. ఆ మాటలో ఏమున్నదో మనకేం తెలియదు. ఇక్కడ కాని మాట అని రాయబడ్డది. అంత దారుణంగా ప్రవర్తించిన ప్రియులను ఒక్కసారి మీరు అర్థం చేసుకోండి. సంఖ్యాకాండము 20:10 ద్రోహులారా వినుడని చెప్పేసి మామూలుగా రాయబడ్డది, కానీ అక్కడ మాత్రము కాని మాట పలికనని చెప్పేసి రాయబడ్డది. అంత దారుణమైన విషయం ఒక్కసారి మీరు అర్థం చేసుకోండి. ఓకే, ఆ తర్వాత ఏం జరిగింది అని మనం ఆలోచిస్తే కంటిన్యూగా మనం చదువుకుందాం. ఇదే 20:10 ద్రోహులారా వినుడు అని మేము ఈ బండ నుండి మీ కొరకు నీళ్లు రప్పింపవలనా అనను. రెండవ మాట తన పెదవుల నుండి. మేము అంటే అహరోను నేను ఈ బండ నుండి మీ కొరకు నీళ్లు రప్పింపవలనా? క్వశ్చన్ మార్క్. అవసరమా మాకు? ఇదేదో వీరు సొంతంగా వీరికున్న విద్యను బట్టి, వీరికున్న జ్ఞానాన్ని బట్టి బండ నుండి నీళ్లు రావునుగాక అనేటువంటి కొన్ని కార్యక్రమాలు జాతర చూశారండి లోకంలో. మాటలు అంతా ఉట్టిదే, అలాగుందండి. వీళ్ళేదో రప్పిస్తున్నట్టుగా. వినేవారికి ఎలాగుంటుందండి ఆ మాట? వీళ్ళు అంటున్నారంటే అమాయకులైన ఇశ్రాయేలుకి ఎలాగుంటుంది? ఓహో, బండ నుండి నీళ్లు రప్పించేది వీరే అన్నమాట. అంటే వీరి దగ్గర ఈ విద్యలు ఉన్నాయన్నమాట. అంటే ఆ క్రెడిట్ అంటే వీళ్ళకి వెళ్ళిపోతుందో దేవుడికి వెళ్ళటం లేదని అనుకోరా అండి? వీరు మాటల యొక్క ధోరణి అలాగుంది కదా, మీకు అర్థం కావట్లేదా? ఇవన్నీ కూడా ప్రియులారా దేవుడు వింటూ ఉంటున్నాడు. మీరు మాట్లాడుతున్న బాడీ లాంగ్వేజ్ చూడండి, విధానాన్ని చూడండి. మేము ఈ బండలో నుండి మీ కొరకు నీళ్లు రప్పింపవలనా అని దేవుడు అదే చెప్పాడండి మోషేకి, అహరోనికి. మీరు వెళ్ళి బండ నుండి నీళ్లు రప్పించండి అని చెప్పేసి అనడా అండి? దేవుడు ఏం చెప్పాడు? 9వ వచనం చదువుకుందాం. సంఖ్యాకాండము 20:9. యెహోవా అతనికి ఆజ్ఞాపించినట్లు మోషే ఆయన సన్నిధి నుండి తన కర్రను తీసుకుని పోయెను. క్షమించండి, 8వ వచనం. నీవు నీ కర్రను తీసుకొని నీవును నీ సహోదరుడైన అహరోనును ఈ సమాజమును పోగు చేసి వారి కన్నుల ఎదుట ఆ బండతో మాట్లాడాలి. దట్స్ ఆల్. బండతో మాట్లాడితే రిజల్ట్ ఏంటి? అది నీళ్ళిచ్చును. నువ్వు బండతో మాట్లాడు, అది అంటే బండ నీళ్ళిచ్చును, నువ్వు కాదు నీళ్ళిచ్చేది. క్లియర్గానే ఉంది కదండి, క్లియర్గా చెప్పాడు కదా దేవుడు. నువ్వు వెళ్ళి బండతో మాట్లాడు, బండ నీకు నీళ్ళు ఇస్తుంది. నీళ్ళు ఇచ్చేది బండ, మీరు కాదు. దేవుడు చెప్పాడు కదా, అది తెలుసు కదా మోషేకి. మా ద్వారా నీరు రావన్న సంగతి మోషేకి తెలుసు కదా, అహరోనుకి తెలుసు కదా. తెలుసున్నప్పుడు మాట్లాడుతున్న విధానం ఏంటిది? 10వ వచనం. మేము బండలో నుండి మీ కొరకు నీళ్లు రప్పింపవలనా
అని చెప్పేసి అనరండి. ఎంత దారుణమైన విషయం అండి. అంటే ఆ క్రెడిట్ అంతా కూడా ఇశ్రాయేలీయుల నుండి వీరు పొందాలని చెప్పేసి ప్రయత్నం చేశారండి మోషే గారు. బండ నుండి మీ కొరకు నీళ్ళు రప్పించాలని అంటే వస్తాయి, వచ్చిన ఇంటికి మీరు మమ్మల్ని చూడాలి, మా దగ్గర ఉన్నటువంటి గొప్పతనం ఏదో మీరు తెలుసుకోవాలి అన్నట్టుగా ఉందండి. మా దగ్గర ఎంత టెక్నాలజీ ఉంది, మేము రప్పిస్తాం, మీరు చూడండి, వచ్చిన తర్వాత తాగండి అని అంటున్నారంటే ఆ క్రెడిట్ అంతా వీళ్ళకి దక్కాలనే కదండి. అలా మాట్లాడితే దేవుడికి ఎలాగుంటుందండి? వీరి ద్వారా దేవుడు మహిమపరచబడాలి, దేవుడు ఘనపరచబడాలి, దేవుని మహిమను కీర్తించాలి. క్రీస్తునందు నిరీక్షించేటువంటి ప్రతి ఒక్కరూ దేవుని మహిమపరచాలని ఎఫెసీ పత్రికలో మనం చదువుకున్నాం పార్ట్ 2లో. ఇక్కడ మోషే మాట్లాడుతున్న దాన్ని బట్టి దేవుడికి ఏమైనా ఘనత వస్తుందండి? తనకే వస్తుంది. ఆ క్రెడిట్ అంతా కూడా ఇతనే దక్కించుకోవాలని ట్రై చేస్తున్నాడు. ప్రియులారా, అందుకొరకే తన బాధని తండ్రైన దేవుడు మలాకి ప్రవక్త ద్వారా తెలియజేశాడండి. పార్ట్ 2లో నేను తెలియజేశాను, అయినా కూడా మళ్ళీ విందాం. మలాకి గ్రంథము 1వ అధ్యాయము 6లో ఇలాగంటున్నాడు తండ్రైన దేవుడు, కుమారుడు తన తండ్రిని గణపరచును కదా, దాసుడు తన యజమానుని గణపరచును కదా, నా నామమును నిర్లక్ష్యపెట్టు యాజకులారా. నేను తండ్రినైతే నాకు రావలసిన ఘనత ఏమాయను? నేను యజమానుడనైతే నాకు భయపడువాడు ఎక్కడున్నాడు అని సైన్యములకు అధిపతికి యెహోవా మిమ్మల్ని అడుగుచున్నాడు. ఎంత దారుణమైన విషయం ఒకసారి అర్థం చేసుకోండి. తండ్రి మనసు ఏంటో మీరు తెలుసుకోవాలని ప్రేమతో కోరుతూ ఉంటున్నాను. నేను తండ్రినైతే నాకు రావలసిన ఘనత ఏమైనా ఇశ్రాయేలీయుల మధ్య నాకు రావాల్సిన ఘనత మహిమ నాకు రాకుండా మోషే నువ్వు తీసుకుంటున్నావు. దాని అర్థం అంతే కదండి. మేము బండ నుండి మీ కొరకు నీళ్లు రప్పింపవలన అంటే దాని అర్థం ఏంటిది? రప్పించేది, నీళ్ళనిచ్చేది బండ. బండ కాగ్ని జారీ చేసింది తండ్రైన దేవుడు. క్రెడిట్ అంతా కూడా తండ్రైన దేవుడికి వెళ్ళాలి. కానీ తండ్రైన దేవుని హైలైట్ చేయలేదు వీరు హైలైట్ కావడానికి ప్రియులారా ప్రయత్నం చేశారు. ఓకే, ఇవన్నీ కూడా దేవుడు చూస్తూనే ఉంటున్నాడు. తండ్రైన దేవుడు ఏం జరుగుతుంది ఆ టైంలో, ఎలాగ మీరు ప్రవర్తిస్తున్నారు, నేను అప్పగించినటువంటి పనిని శ్రద్ధగా చేస్తున్నారా, అశ్రద్ధగా చేస్తున్నారా, అంతా కూడా వాచ్ చేస్తున్నాడు తండ్రి ఆత్మరూపిగా ఉండి. అతని కంటికి మరుగైనది ఏదీ లేదు కూడా, సమస్తం కనిపిస్తూనే ఉంటుంది. అప్పుడు ఏం జరిగింది చదువుకుందాం. అదే 11వ వచనం కంటిన్యూ చేద్దాం. అప్పుడు మోషే తన చెయ్యి ఎత్తి 2 మారులు, ఒక్కసారి సరిపోదా? అప్పుడు మోషే తన చెయ్యి ఎత్తి 2 మారులు తన కర్రతో ఆ బండను కొట్టగా నీళ్లు సమృద్ధిగా ప్రవహించెను. దేవుడి చిత్తాన్ని నెరవేర్చడం విషయంలో తన వాగ్దానాన్ని మాత్రము ప్రియులారా నెరవేర్చకుండా ఉండలేదు. వాగ్దానం చేసిన ప్రకారంగా నీళ్ళ రప్పించాడు. మళ్ళీ చదువుతున్నాం. అప్పుడు మోషే తన చెయ్యెత్తి 2 మారులు తన కర్రతో ఆ బండను కొట్టగా నీళ్లు సమృద్ధిగా ప్రవహించెను, సమాజమును పశువులను త్రాగెను. ఇది విషయం. సో ఎప్పుడైతే ఆ బండను 2 సార్లు కొట్టాడో ఏమైందండి? బండ నుండి నీళ్ళు వచ్చాయి, సమాజం అంతా కూడా నీళ్ళు తాగారు, పశువులు నీళ్ళు తాగినాయి, దాహం తీర్చుకున్నారు. అప్పుడు వాళ్ళు ఏమనుకొని ఉంటారండి ఇశ్రాయేలీయులు? ఎంత గొప్పవాడు మోషే, ఎంత గొప్పవాడు అహరోను, ఎలాంటి జ్ఞానం ఉంది, ఎలాంటి శక్తుల ప్రభావం ఉంది, అనేక విద్యల మీద గ్రిప్ ఉంది వెనక్కి అని చెప్పేసి ఆ క్రెడిట్ అంతా కూడా
వారు పొందుకునేటువంటి అవకాశం ఏర్పడ్డది వారి ద్వారా. అనుకుంటున్నారు అలాగా. తండ్రిన దేవుని గణపరచలేకపోయాడు. ప్రియులారా, యెహోవా కార్యమును అశ్రద్ధగా జరిగించాడు. ఆ టైంలో బండని ఎన్నిసార్లు కొట్టాడండి? 2 సార్లు కొట్టాడు. ఏమండి, బండని కొట్టాడంటే ఎవరిని కొట్టినట్టు లెక్క? బండకి బైబిల్ ఇచ్చిన డెఫినేషన్ ఏంటి? ఏమండి, ఆ బండ అంటే ఏమిటని చెప్పేసి అంటే గ్రంథము అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11:4 ఆ బండ క్రీస్తు అని చెప్పేసి అన్నాడు. అంటే చేతిలో కర్ర ఉందని పోయి నువ్వు కొడతావా? ఆ బండని నువ్వు కొట్టినావంటే దాని అర్థం ఏంటో, ఎవరిని కొట్టావు? నువ్వు బండను కొట్టలే, క్రీస్తుని కొట్టావు ఆత్మ సంబంధంగా. ఎలాగుంటుందండి తండ్రైన దేవుడికి క్రీస్తుకి? ప్రియులారా, బాగా ఆలోచించండి. యేసుక్రీస్తు వారిని కొట్టినట్టు ఆత్మ సంబంధంగా ఆ బండ క్రీస్తు అని చెప్పేసి గ్రంథంలో చెప్పబడ్డది. దేవుని యొక్క ప్రణాళికలో ప్రియులారా, యేసుక్రీస్తు వారు ఎన్నిసార్లు హింసింపబడాలని ఉందండి? ఎన్నిసార్లు ఆయన చనిపోవాలని చెప్పేసి ఉందండి? ఒక్కసారే హింసింపబడాలి, ఒక్కసారే చనిపోవాలి మనుషుల నిమిత్తం. 2 సార్లు 3 సార్లు 10 సార్లు కాదండి చనిపోవటాలు, హింసింపబడ్డాలు. ఒక్కసారి ఏం రాయబడ్డది మనం ఆలోచిస్తే హెబ్రీ గ్రంథంలోకి మనం వెళ్దామండి. హెబ్రీ పత్రికలో ఎలాగ రాయబడ్డది అన్నటువంటి విషయము యేసుక్రీస్తు వారిని గూర్చి 9వ అధ్యాయంలో చూద్దామండి. హెబ్రీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 28. అలాగుననే క్రీస్తు కూడా అనేకుల పాపములను భరించుటకు, అలాగుననే ఎలాగూ పైన మనం చదువుకుంటూ వస్తే అర్థమైంది. అలాగుననే క్రీస్తు కూడా అనేకుల పాపములను భరించుటకు ఒక్కసారే అర్పింపబడి, ఒక్కసారి అర్పింపబడి అని రాయబడ్డదండి. తన కొరకు కనిపెట్టుకొని యుండువారి రక్షణ నిమిత్తం పాపం లేకుండా రెండవసారి ప్రత్యక్షమవుతాడు. కానీ అర్పింపబడేది ఒక్కసారి, హింసింపబడేది ఒక్కసారి అతను హింసింపబడాలి, చనిపోవాలన్నది ఆయన పట్ల తండ్రైన దేవుడికి ఉన్నటువంటి ప్రణాళిక. ఇప్పుడు ఏం జరిగింది? మోషే గారు తన కర్రని చేతపట్టుకొని బండ దగ్గరికి వెళ్ళి ప్రియులారా 2 సార్లు పెట్టాడు. పదకొండవ వచనం, సంఖ్యాకాండము 20వ అధ్యాయం 11వ వచనం. అప్పుడు మోషే తన చెయ్యి ఎత్తి 2 మారులు తన కర్రతో ఆ బండను కొట్టగా నీళ్లు సమృద్ధిగా ప్రవహించెను, సమాజమును పశువులను తాగెను. ఇది సిచ్యువేషన్. ఏమాత్రం కూడా బాగలేదండి మోషే సిచ్యువేషన్ ఆ టైంలో. రైట్, దేవుని యొక్క ఉగ్రత, మోషే ప్రవర్తించినటువంటి ప్రవర్తన విధానాన్ని బట్టి మోషే మీదకి వచ్చింది, అహరోను మీదకి వచ్చేసింది. ఇక ఏమాత్రం కూడా ఆలస్యం చేయొద్దు. దేవునికి రావాల్సిన ఘనత, మహిమ, ప్రభావాలు దేవునికి రానియకుండా ఆ టైంలో ఇశ్రాయేలు నుంచి వారు పొందుకోవటం జరిగింది. దేవుడు చెప్పింది ఒకటి, వారు చేసింది ఒకటి. యెహోవా కార్యమును శ్రద్ధగా జరిగించవలసినటువంటి వారు, సకల విద్యలలో ప్రావీణ్యత ఉన్నటువంటి మోషే ఎలా చేశారు? అశ్రద్ధగా చేశారు. శ్రద్ధతో కాదు, అశ్రద్ధగా చేశారు. లేఖనం మనం ఏం చదువుకున్నామండి? ఇర్మీయా గ్రంథం 48:10 యెహోవా కార్యమును
అశ్రద్ధగా చేయువాడు శాపగ్రస్తుడవును. అశ్రద్ధగా చేయువాడు, వాడు ఎవడైనా సరే, మిక్కిలి సాత్వికుడైనా, దేవుని యొక్క స్నేహితుడైనా, దేవుని ఇల్లంతటిలో నమ్మకంగా ఉన్నా, నీకు ఎన్ని విద్యలున్నా నువ్వు అశ్రద్ధగా చేస్తే, నేను అశ్రద్ధగా చేస్తే, మీరు అశ్రద్ధగా చేస్తే ఖచ్చితంగా శాపానికి గురి కావాల్సి వస్తుంది. ఆ శాపము ఏ రీతికైనా రావచ్చు. ప్రియులారా, ఇక్కడ మోషే దేవుని కార్యమును దేవుడు చెప్పినట్టుగా శ్రద్ధగా చేయలేదు, అశ్రద్ధగా చేశాడు. పైగా క్రెడిట్ తాను పొందుకున్నాడు ఇశ్రాయేలుల ద్వారా. అంతేగా, మీ కొరకు మేము నీళ్ళు రప్పించాలంటే దాని అర్థమేంటి? అసలు నువ్వెవరు రప్పించడానికి? బండతో మాట్లాడు, బండ ఎత్తుదని చెప్పేసి అన్నాడు. నీకెందుకు ఆ క్రెడిట్ వస్తుంది? కానీ ఎందుకన్నాను ఆ మాట? నీ మాటలో ఉన్న అహం ఒకసారి అర్థం చేసుకో. రైట్. ఇప్పుడు దేవుడు చెప్పిన ప్రకారం ఇర్మీయా ప్రవక్త ద్వారా ఏం జరిగిందో చూద్దాం. సంఖ్యాకాండము 20వ అధ్యాయము 12వ వచనం. 20వ అధ్యాయము 12వ వచనం. అప్పుడు యెహోవా మోషే అహరోనులతో, మీరు ఇశ్రాయేలీయుల కన్నుల ఎదుట నా పరిశుద్ధతను సన్మానించున్నట్లు నన్ను నమ్ముకొనకపోతిరి. నన్ను మీరు నమ్ముకోలేదు, మిమ్మల్ని మీరు నమ్ముకున్నారు. నన్ను నమ్ముకొనకపోతిరి కనుక ఈ సమాజమును నేను వారికిచ్చిన దేశములోనికి మీరు ఇద్దరు తోడుకొని పోరని చెప్పాను. అదే బ్రేక్ పడింది. చేసిన ప్రయాణం అంతా కూడా వేస్ట్ అయిపోయింది. అబ్రహాముతోటి, ఇస్సాకుతోటి, యాకోబులతో దేవుడు వాగ్దానం చేసింది, వీరంతటి వీరే దాన్ని నాశనం చేసుకున్నారు. నీ సంతానమునకు, అబ్రహామా నీ సంతానమునకు ఈ దేశాన్ని తన చెప్పేసి అన్నాడు దేవుడు, కానాను దేశాన్ని. అబ్రహాము తర్వాత 4వ తరములో ఉన్నటువంటి మోషే అహరోనులు కానాను దేశానికి వెళ్ళకుండా వారంతట వారు దాన్ని నాశనం చేసుకున్నారు. దేవుడి యొక్క వాగ్దానమును ఏ రీతిగా చెరుపుకున్నారో, దుర్వినియోగం చేసుకున్నారో ప్రియులారా మీరు అర్థం చేసుకోండి. అప్పుడు యెహోవా మోషే అహరోనులతో, మీరు ఇశ్రాయేలుల కన్నుల ఎదుట నా పరిశుద్ధతను సన్మానించినట్లు నన్ను నమ్ముకొనకపోతిరి గనుక ఈ సమాజమును నేను వారికిచ్చిన దేశంలోనికి మీరు తోడుకొని పోరని చెప్పాను. అంటే రాలిపోతారు. ఎందుకు రాలిపోతారు? నా మాట వినలే. మాట వినుట శ్రేష్టం. గర్వంగా ఉండొద్దు, నచ్చినట్టుగా ప్రవర్తించొద్దు, ఎదురు తిరగొద్దు, నీకు నచ్చిన ప్లాన్ ప్రకారంగా వెళ్ళొద్దు, నాకు రావాల్సిన ఘనత నువ్వు పొందొద్దు. నువ్వు పొందావు, నా మాట వినలే. పైగా నేను అప్పచెప్పిన కార్యమును శ్రద్ధగా చేయవలసిన నువ్వు అశ్రద్ధగా చేసావు, అశ్రద్ధగా ఫాలో అయ్యావు కనుక నీకు ఎంట్రీ లేదు కానాను దేశంలోనికి. అంటే మీరు అరణ్యంలోనే రాలిపోతారు. అంత దారుణమైన సంగతి. ఎందుకు జరిగింది అలాగా? ప్రవర్తించిన ప్రవర్తనని బట్టి రిజల్ట్ ఉంటుంది. అందుకొరకే గ్రంథంలో వాని వాని క్రియలను బట్టి వానికి ప్రతిఫలం అనేది ఉంటుంది. అది ఖచ్చితంగా ఉంటుంది. అది మంచివే కానీ అవి చెడ్డవే కానీ, తన దేహం ద్వారా జరిగించిన, నోటి ద్వారా జరిగించిన, ఎలాగనో జరిగించిన దానిని బట్టి ఖచ్చితంగా ఫలాన్ని మనం పొందుతాము. దేవుడు అవునని చెప్పి కాదనేటువంటి వాడు కాదు. ఆయన పెదవుల నుండి వచ్చిన ప్రతి మాట ఆయన చిత్తాన్ని నెరవేరుస్తుంది. నిష్ప్రయోజనంగా తిరిగి ఆయన ఎదుకు రాదు. యెషయా గ్రంథంలో తెలియచేశాడు. అదే ప్రకారంగా ప్రియులారా, మోషేకి అహరోనుకి ఈ గతి వచ్చింది కానాను దేశంలోనికి వెళ్ళకుండా. ఆ తర్వాత మనం చూస్తే అహరోను చనిపోతాడు.
ఇదే అధ్యాయంలో సంఖ్యాకాండము 20వ అధ్యాయము 24లో అహరోను తన పితరులతో చేర్చబడును, ఏలయనగా మొరిబా నీళ్ళ యొద్ద మీరు నా మాట వినక నా మీద తిరుగుబాటు చేసితిరి గనుక నేను ఇశ్రాయేలులకు ఇచ్చిన దేశమందు అతడు ప్రవేశింపడు. నీవు అహరోనును అతని కుమారుడైన ఎలియాజరును తోడుకొని హోరు కొండ ఎక్కి అహరోను వస్త్రములు తీసి అతని కుమారుడైన ఎలియాజరునకు తొడిగించుము. అహరోను తన పితరులతో చేర్చబడి అక్కడ చనిపోవును. సైన్స్ అని చెప్పేసి రాయబడినది. ఇతను షార్ట్ టైంలోనే తను చనిపోతాడు, అరణ్యంలోనే. అహరోను కానంలోనికి ఎంటర్ కాలేదు. మరి మోషే ఏమన్నా ఎంటర్ అయిందా? ఏమండి, మోషే ఏమన్నా ఎంటర్ అయిందా? మోషే దేవుని ఇల్లంతలో నమ్మకమైనటువంటి వాడు కదా, వెనకేమన్నా అవకాశం ఇచ్చిండా దేవుడు? మనం ఆలోచిస్తే ద్వితీయోపదేశకాండం 34వ అధ్యాయంలో ప్రియులారా, మరి మోషే ఎక్కడ చనిపోతాడు అన్నటువంటి ఇన్ఫర్మేషను మనం చూసుకుందాం. పార్ట్ 2లో కూడా మీకు నేను తెలియజేశాను. 34వ అధ్యాయంలో 5 నుంచి 7 వరకు. ద్వితీయోపదేశకాండం 34వ అధ్యాయం 5 నుంచి 7 వరకు. యెహోవా సేవకుడైన మోషే యెహోవా మాట చొప్పున మోయాబు దేశములో మృతి నందెను. మోయాబు దేశములో మృతి నందెను, కానాను దేశములోనికి వచ్చి మృతి నందెను కాదు, మోయాబు దేశములో మృతి నందెను. బెత్సహేరు ఎదుట మోయాబు దేశంలోనున్న లోయలో అతడు పాతి పెట్టబడెను. అతని సమాధి ఎక్కడ ఉన్నదో నేటి వరకు ఎవరికి తెలియదు, ఎవరికి తెలియదు. ఇది సిచ్యువేషన్. కాబట్టి ప్రియులారా, మనకి ఏమర్థమైపోయింది? మోషే గారు అహరోను కానాను దేశంలోనికి ఎంటర్ కాలేదు. ఇశ్రాయేలీలకి నాయకులుగా ఉన్నప్పటికీ, మంచి నాయకుడని చెప్పబడ్డప్పటికీ, మోషే దేవుడి ద్వారా శబాస్ అనిపించుకున్నప్పటికీ, అతనిలో అన్ని మంచి లక్షణాలు ఉన్నప్పటికీ కానాన్లోకి మాత్రం ఎంటర్ కాలేకపోయాడు. కారణం ఏంటి? అవిధేయత. బండను కొట్టడాన్ని బట్టి ఒకటేనా? చాలా ఉన్నాయి. దేవుని మహిమపరచకపోవడాన్ని బట్టి, దేవుడి మాట వినకపోవడాన్ని బట్టి, ద్రోహులారని చెప్పేసి అనడాన్ని బట్టి, కాని మాట పలకటాన్ని బట్టి, కాని మాట అన్నాడు పరిశుద్ధాత్ముడు రికార్డ్ చేశాడు. ఏంటది మనకేం తెలియదు. బండ నుండి మేము నీళ్ళు రప్పించాలని అనడాన్ని బట్టి, మేమెవరు రప్పించడానికి? అనేకమైనటువంటి మైనస్ పాయింట్స్ మోషేలో దేవుడు ఫైండ్ అవుట్ చేశాడు. ఈ ఒక్క నేరాన్ని బట్టి కానాన్లోకి ఆయన తీసుకెళ్ళదు అనుకోకాకండి, చాలా ఉన్నాయండి. 1 రూపాయి కాయిన్కి 2 రూపీ కాయిన్కి బొమ్మ బరుసు ఎలాగుంటుందో రెండు వైపులు మనం చూడాలండి. దేవుని వైపు చూడాలి, మరి మోషే వైపు కూడా చూడాలి. కాబట్టి ప్రియులారా, ఈ మైనస్ పాయింట్స్ని బట్టి కానాను దేశంలోనికి మోషే గారు ఎట్ ద సేమ్ టైం అహరోను గారు ఎంటర్ కాలేదు. యెహోవా కార్యమును అశ్రద్ధగా చేయువాడు, వాడెవడైనా సరే అశ్రద్ధగా చేయువాడు శాపగ్రస్తుడవునుగాక. అంటే ఆమేనని చెప్పేసి అనాలి మనం. అది నేనే కావచ్చు, వాక్యం వింటున్న మీరే కావచ్చు, ఎవరైనా సరే గ్రంథంలో శాపానికి గురి కావాల్సి వస్తుంది. శాపానికి గురైనటువంటి వారు అనేక మంది ఉన్నారు. నేను మోషే గారి గురించి చెప్పాను. ఆదికాండాన్ని మనం పరిశీలిస్తే, ఆదికాండం కానిసి ప్రకటన గ్రంథం వరకు మనం పరిశీలిస్తే అనేక మంది సేవకులు ఉన్నారండి. ప్రియులారా, వీరు శ్రద్ధగా చేస్తే దీవింపబడ్డారు, ఆస్పదింపబడ్డారు. అశ్రద్ధగా చేస్తే శాపానికి వీరు గురయ్యారు. అలాగ మోషే కూడా అదే పరిస్థితి. కాబట్టి ఈ కారణాలను బట్టి మోషే గారు కానాను దేశంలోనికి ప్రవేశించలేదు. ఎందుకు ప్రవేశించలేదు అంటే, ఎందుకు
పార్ట్ 3 అండి ఇది. అనేకమైన విషయాలు మీకు తెలియజేయాలంటే చాలా దినాలు కూడా పడతాయి. అవసరం లేదని చెప్పేసి ఇంతటితో నేను ముగిస్తున్నాను. ఓకేనండి. ఈ ఇన్ఫర్మేషన్ నేను పార్ట్ 1లో తెలియచేశాను ఒక కోణంలో, పార్ట్ 2లో తెలియచేశాను మరొక కోణంలో, ఈ పార్ట్ 3లో ఈ కోణంలో తెలియచేశాను. కాబట్టి వాక్యము జాగ్రత్తగా మీరు విన్నారు, విషయాన్ని గ్రహించారు. గ్రహించినటువంటి మీరు ఆలోచించవలసిన విషయం ఏంటంటే, ఈ రూలు, ఈ చట్టము, ఇదంతా కూడా వారికి వర్తిస్తుంది, మనకు కూడా వర్తిస్తుంది. కాబట్టి జాగ్రత్తగా భయభక్తులతో దేవుడి యొక్క మాట వినుకుంటూ మనల్ని మనం హెచ్చించుకోకుండా, క్రెడిట్ మనకు రానియకుండా జాగ్రత్తగా దేవుడి కార్యాన్ని మనం జరిగిస్తే, శ్రద్ధగా జరిగిస్తే ఖచ్చితంగా ప్రియులారా మనము పరలోకం మనము చేరగలము. అదే అశ్రద్ధగా మనం చేసామనుకోండి, అశ్రద్ధగా చేసినటువంటి వారికి కానాను ఎలాగ దక్కలేదో మనకు కూడా పరలోకం దక్కదు. పరలోకమే దక్కలేదంటే యేసు రెండవ రాకడలో ఖచ్చితంగా పాతాళలోకానికి మనం వెళ్తాం. మరి అక్కడ ఏమన్నా పరిస్థితులను అనుకూలంగా ఉంటే అంటే అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు. కాబట్టి దేవుడు మనకు అప్పచెప్పినటువంటి పనులని శ్రద్ధగా మనము జరిగిద్దాం. మనల్ని మనం హెచ్చించుకోకుండా దేవుణ్ణి హైలైట్ చేస్తూ, దేవుణ్ణి హెచ్చించి ప్రతి విషయంలో దేవుడి మాట విని ప్రియులరా జాగ్రత్తగా మనము జరిగించి మన మృత్యువు తర్వాత పరదేశకెళ్ళి యేసుక్రీస్తు వారి రెండవ రాకడలో పరలోకమును స్వతంత్రించుకుందాం. దేవుడు మనలందరినీ దీవించి తన కృపలో జ్ఞాపకం చేసుకుని గాక. రైట్. మోషే కానాను దేశంలోనికి ఎందుకు ప్రవేశించలేదో పార్ట్ 1 తెలియచేశాను, పార్ట్ 2 తెలియచేశాను, పార్ట్ 3 తెలియచేశాను. ఇలాగ అనేకమైన పార్ట్స్ ఉన్నాయి కానీ అవసరం లేదు, అవసరమైన ఇన్ఫర్మేషన్ వచ్చింది కనుక మరి జాగ్రత్తగా మీరు విన్నందుకే మిమ్మల్ని అందరినీ కూడా అభినందిస్తూ ఇంతటితో ఈ సబ్జెక్ట్ నేను క్లోజ్ చేస్తున్నాను. తండ్రి చిత్తమైతే మరొక అద్భుతమైన అంశంతో మేము ముందుకు వస్తాను. జాగ్రత్తగా వాక్యం విన్నందుకు మిమ్మల్ని అందరూ కూడా అభినందిస్తూ ఇంతటితో నేను ఈ యొక్క అంశాన్ని ముగిస్తున్నాను. మీ అందరికి కూడా వందనములు తెలియజేస్తున్నాను.